వెల్కమ్ టు సత్యనారాయణస్ పవర్ ఎలక్ట్రానిక్స్ క్లాసెస్. సిగ్నల్ అయినా పవర్ అయినా సరే ఒకటే, అది వోల్టేజ్ అయినా అవ్వచ్చు, కరెంట్ అయినా అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ విలువ మారుతుంది. సిగ్నల్లో అయితే చాలా తక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది పవర్, అదే పవర్ అనేటప్పటికీ చాలా ఎక్కువ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో దీన్ని మనం ఎలా, హౌ కెన్ వీ అండర్స్టాండ్ దిస్? యూ టేక్ ఎ స్కేల్, ఆ యూనిట్ స్కేల్ తీసుకుందాము. ద యూనిట్ ఆఫ్ పవర్ ఈజ్ వాట్స్, రైట్? మిల్లీవాట్ ఈజ్ ఎ పవర్, మైక్రోవాట్ ఈజ్ ఎ పవర్, నానోవాట్ ఈజ్ ఆల్సో ఎ పవర్. కానీ దేన్ని సిగ్నల్ అని చెప్పంటాము అంటే మిల్లీ వాట్స్లో ఉండేదాన్ని సిగ్నల్ అని చెప్పంటాము. అదే కిలోవాట్స్, వాట్స్, మెగావాట్స్ ఈజ్ ఆల్సో పవర్. దేన్ని పవర్ డివైస్గా కన్సిడర్ చేస్తాము అంటే ద డివైస్ దట్ ఆపరేట్స్ అట్ హై మ్యాగ్నిట్యూడ్స్ ఆఫ్ పవర్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ పవర్ డివైస్. ఓకే, సో దట్ ఈస్ ది డిఫరెన్స్. సిగ్నల్ వచ్చి చాలా తక్కువ పవర్ కన్జ్యూమ్ అయ్యే వాటిని సిగ్నల్స్ అని చెప్పి అంటాము, ఎక్కువ పవర్ కన్జ్యూమ్ చేసే వాటిని ఏమంటాము? పవర్ అని చెప్పి అంటాము. అదే తేడా. నౌ కమింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ పవర్ సెమీకండక్టర్ డివైసెస్. సో ఇన్ దిస్ యూనిట్ ఐ am going to cover all these following topics: introduction, devices that are used at the earlier stages, and what is a thyristor, what are the different members of thyristor family, and what is a silicon controlled rectifier. So before going into that, let us see what is meant by power electronics. So power electronics is a subject that deals with the apparatus and equipment working on the principle of electronics but rated at power level rather than signal level. Okay, మీరు ఈడీసీలో క్లిప్పర్ క్లాంపర్ సర్క్యూట్స్ చదివారు, పీడీసీలో చదివారు. ఓకే, లో పాస్ ఫిల్టర్ అండ్ హై పాస్ ఫిల్టర్ అని చెప్పి, అవన్నీ సిగ్నల్ స్థాయి డివైజెస్. సో అలాంటి ఫిల్టరింగ్ క్యారెక్టరిస్టికే మనకి డయోడ్ కూడా చేస్తుంది, ఎట్ సమ్ పవర్ రేటింగ్. దాన్ని మనం ఏమంటామంటే రెక్టిఫైర్ అంటాము. దట్ ఈస్ వాట్ ది డిఫరెన్స్. సో ద డివైజెస్ దట్ ఆర్ యూజ్డ్ ఇన్ పవర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ సిమిలర్ టు దోస్ దట్ వర్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రానిక్స్, బట్ ద డిఫరెన్స్ ఈజ్ ద పవర్ రేటింగ్ ఆఫ్ ది డివైజెస్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. అవి ఆపరేట్ అయ్యే పవర్ యొక్క రేటింగ్ మారిపోతూ ఉంటుంది. So, power electronics circuits function by using semiconductor devices as switches. In the power electronic circuit, the semiconductor devices are used as switches. You know, what is the function of a switch? Switch యొక్క function ఏమిటి? To make the circuit and break the circuit. అంతే కదా. So you take automatic heater. Okay, గీజర్ ఉంది, ఇంట్లో గీజర్ ఉపయోగిస్తున్నాము, అవునా? గీజర్ ఎప్పుడు ఆన్ కావాలి, ఎప్పుడు ఆఫ్ కావాలి? మనం స్విచ్ చేసినప్పుడు ఆన్ కావాలి. ఎప్పుడు ఆఫ్ కావాలి? మనం స్విచ్ ఆఫ్ చేయడం మర్చిపోతే, ఇది ఎవరో ఓవర్ హీట్ అయినప్పుడు అని చెప్పన్నారు చాట్లో. ఓకే, ఓవర్ హీట్, దినేష్ కుమార్ చెప్పారు. ఓవర్ హీట్ అయినప్పుడు, ఓవర్ హీట్ అంటే ఏంటి? హౌ యూ డిఫైన్ ఓవర్ హీట్? రైట్, సపోజ్ ఇఫ్ యూ వాంట్ టు హీట్ ది వాటర్, మనకి బాగా వేడి నీళ్ళు కావాలనుకో, సహజంగా 80 degrees సెంటిగ్రేడ్ వరకు వేడి చేయొచ్చు వాటర్ని, అవునా కదా? వెన్ ఎవర్ వాటర్ రీచెస్ టెంపరేచర్ బియాండ్, ఎందుకంటే మనం అలా హీట్ చేస్తూ ఉన్నాం అనుకోండి, ఏమవుతుంది? ద వాటర్ టెంపరేచర్ ఇంక్రీజెస్ అండ్ ద టెంపరేచర్ మే గో బియాండ్ 80 degrees సెంటిగ్రేడ్, విచ్ ఈస్ నాట్ డిజైర్డ్, అవునా కదా? ఆ మూమెంట్లో ఏం చేయాలి మనం? 80 degrees రీచ్ కాగానే అన్ని కార్నర్లో ఉన్న వాటర్ వాల్యూమ్లో, అన్ని కార్నర్స్లో ఉన్న వాటర్లో 80 degrees టెంపరేచర్ రీచ్ కాగానే ఏమవ్వాలి? ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి, అంతే కదా? దట్ ఈస్ వాట్ వీ కాల్ ఇట్ యాస్ పవర్ సేవింగ్, అంతే కదా? లేదు 60 degrees కావాలనుకోండి మనకి, వన్స్ ద టెంపరేచర్ రీచెస్ 60 degrees, ఆటోమేటికల్లీ ద పవర్ సప్లై షుడ్ గెట్ ఆఫ్. ఓకే, సో వీటిని మనం ఏమంటాం? వీటిని ఇదే మన లాజిక్. ఆ లాజిక్ ఏంటి? ఫస్ట్ మెజర్ ది టెంపరేచర్ ఆఫ్ వాటర్, అంతే కదా? ఫస్ట్ వాటర్ టెంపరేచర్ యొక్క మెజర్ చేయాలి, ఎంత ఉందో చూసుకుంటాము. ఇఫ్ వాటర్ టెంపరేచర్ ఈజ్ లెస్ దాన్ డిజైర్డ్ టెంపరేచర్, మన డిజైర్డ్ టెంపరేచర్ 80 degrees అని చెప్పి అనుకున్నాము. వాటర్ టెంపరేచర్ నేను మెజర్ చేశాను, దాని యొక్క టెంపరేచర్ 80 degrees కంటే తక్కువ ఉందంటే ఏం చేయాలి? కీప్ హీటర్ ఇన్ ఆన్ స్టేట్, లేకపోతే స్విచ్ ఆన్ హీటర్, అంతేగా? ఎల్స్ అంటే ఏమిటి? ఇఫ్ అండ్ ఎల్స్ కండిషన్ మీరు సి లాంగ్వేజ్లో నేర్చుకున్నారు. ఎల్స్ అంటే ఏంటి? స్విచ్ ఆఫ్ ది హీటర్. అంటే
whenever the temperature is greater than or equal to 80 degrees centigrade, automatically switch off the heater. దాన్ని మనం ఏమంటాము, లాజిక్ అంటాము. సో ఈ లాజిక్ ఆటోమేటికల్గా జరగాలి, ఈ లాజిక్ని ఆటోమేటిక్గా జరగాలి. సో అది చేసే సర్క్యూట్ని మనం ఏమంటాము అంటే కంట్రోలింగ్ అంటాము. ఆ పని మనం ఏమంటాము, కంట్రోలింగ్ అంటాము. సో దీస్ semiconductor devices are used as switches, thereby controlling or modifying a voltage or current. So the semiconductor devices function as a switches. Ikkada what is the switch? The switch will make and break the circuit అని చెప్పి అన్నాము. ఓకే, ఇదే లాజిక్ తీసుకున్నాము. whenever the temperature is less than desired temperature, 80 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే తక్కువ ఉంటే ఏం చేయాలి, స్విచ్ ఆన్ కావాలి, అంతే కదా. అలానే వెనెవర్ ది టెంపరేచర్ ఈజ్ ఎక్సీడింగ్ 80 ఆర్ మోర్ దాన్ 80, స్విచ్ ఆఫ్ కావాలి. దాన్నే మనం మేకింగ్ అండ్ బ్రేకింగ్ అంటాం. స్విచ్ ఆఫ్ చేయడాన్ని ఏమంటాం, బ్రేకింగ్ ది సర్క్యూట్. సర్క్యూట్ బ్రేక్ అవడం వల్ల ఏమవుతుంది, కరెంట్ డస్ నాట్ ఫ్లో త్రూ ది ఎలిమెంట్. హీటర్ ఎలిమెంట్ లోంచి కరెంట్ ఫ్లో కాదు. హీటర్ ఎలిమెంట్ లోంచి కరెంట్ ఫ్లో కాకపోతే ఏమవుతుంది, no power will get transferred to the heater element. As a result, no temperature will get transferred to the water, so that water will not get heated. అట్లనే టెంపరేచర్ 80 degrees కంటే తక్కువ ఉందనుకోండి, ద స్విచ్ షుడ్ బి ఇన్ ఆన్ స్టేట్. ఎప్పటికీ ఆన్లోనే ఉండాలి. 80 degrees సెంటిగ్రేడ్ వచ్చేంత వరకు స్విచ్ ఆన్స్లో ఉండాలి. అప్పుడు మనం దాన్ని ఏమంటాం, మనం మేకింగ్ ది సర్క్యూట్ అంటాం. అంటే వన్స్ వీఆర్ స్విచ్చింగ్ ఆన్ ది సర్క్యూట్, వీఆర్ మేకింగ్ ద స్విచ్ టు ఆన్. We are making the switch to on. The circuit, the path will get closed. As a result of that, current will flow through the heater element. As a result, as far as the current is flowing through the heater element, based upon that, some I2R losses will get created within the heater element. Thereby, some temperature of the heater element will get increases. That temperature will be transferred to water. As a result, water temperature will rise. ఇదే కదా. సో దాన్నే మనం ఏమంటాము, మేకింగ్ అండ్ బ్రేకింగ్. సో దీస్ పవర్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్ ఫంక్షన్ బై యూజింగ్ సెమీ కండక్టర్ డివైజెస్. మరి అక్కడ ఉపయోగించే డివైజెస్ ఏమిటి, సెమీ కండక్టర్ డివైజెస్. దోస్ డివైజెస్ ఆర్ మేడ్ విత్ ఏ సెమీ కండక్టర్ మెటీరియల్. దే ఆర్ మేడ్ విత్ ఏ సెమీ కండక్టర్ మెటీరియల్. సో యు నో దట్ based upon the property of the materials, these materials are classified into 3 categories: conductors, semiconductors and insulators. So అది కండక్టర్ అయింది అనుకుంటే ఏ ఇబ్బంది లేదు, we can use that in the circuit. If it is insulator, దాంతో కూడా ఇబ్బంది ఏం లేదు, we can use it as a protective device. But the peculiar property, the semiconductor devices will have some kind of peculiar property. They exhibit some kind of peculiar property. What that property is, whenever it is required, you can make them to switch on. అంటే మనకు కావాల్సి వచ్చినప్పుడు కండక్టర్గా పనిచేయించవచ్చు, మనకు వద్దు అనుకున్నప్పుడు ఇన్సులేటర్గా పనిచేయించవచ్చు. అందుకనే వాటిని మనం ఏమన్నాము, సెమీ కండక్టర్. సెమీ అంటే పార్షియల్ కండక్టర్. ఇట్ యాక్ట్స్ లైక్ ఏ పార్షియల్ కండక్టర్. పార్షియల్ కండక్టర్ అన్నది పదం ఉండదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. వెన్ బేస్డ్ అపాన్ ఏ పర్టికులర్ క్రైటీరియా ఆర్ కండిషన్, దట్ డివైస్ కెన్ బి మేడ్ టు ఫంక్షన్ యాజ్ ఎ కండక్టర్ అండర్ స్పెసిఫిక్ కండిషన్స్. కొన్ని నిర్దిష్టమైన పరిస్థితుల్లో ఆ డివైస్ని కండక్టర్గా పని చేయించుకోవచ్చు. అట్లాంటి వాటిని మనం సెమీ కండక్టర్ డివైజెస్ అని చెప్పి అంటాము. ఇన్ 1950s, these power semiconductor devices has started gaining momentum. So the power semiconductor device అంటే మీకు తెలుసు, పిఎన్ జంక్షన్ డయోడ్. పవర్ రీడింగ్ దగ్గర ఉపయోగిస్తే దాన్ని మనం ఏమంటామంటే పవర్ డయోడ్ అని చెప్పి అంటాం. అట్లానే బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్, పవర్ రేటింగ్ దగ్గర ఉపయోగిస్తే దాన్ని పవర్ బీజేటీస్ అని చెప్పి అంటాం. తర్వాత మెటల్ ఆక్సైడ్ సెమీ కండక్టర్ ఫీల్డ్ ఎఫెక్ట్ ట్రాన్సిస్టర్, అంటే మనం మాస్ఫెట్ అంటాం సింపుల్గా. అవి పవర్ రేటింగ్ దగ్గర ఉపయోగిస్తే పవర్ మాస్ఫెట్ అని చెప్పి అంటాం. తర్వాత ఇన్సులేటెడ్ గేట్ బైపోలార్ ట్రాన్సిస్టర్, దీన్ని మనము ఐజీబీటీ అనే పేరుతో పిలుస్తాము. తర్వాత థైరిస్టర్. The 5th category is thyristor. So in the power electronics, we mostly concentrate on the devices
thyristors. These thyristors are the devices that operate at low frequency. తక్కువ ఫ్రీక్వెన్సీ దగ్గర ఆపరేట్ చేయగలిగిన క్యాపబిలిటీ కలిగి ఉంటాయి థైరిస్టర్స్. అండ్ దే కెన్ ఆపరేట్ ఎట్ హై పవర్. ఎక్కువ పవర్ దగ్గర. మీరు అనుకోవచ్చు సార్ ట్రయాక్ ఉంది కదా అని. ట్రయాక్ రేటింగ్, పవర్ రేటింగ్ ఎంత ఉంటుందంటే 1 కిలోవాట్ రేటింగ్ ఉన్నంత వరకు ట్రయాక్ ఉపయోగించవచ్చు. ఇఫ్ ది పవర్ రేటింగ్ ఆఫ్ ది లోడ్ ఈస్ హయ్యర్ దాన్ 1 కిలోవాట్ అండ్ రేంజింగ్ టు సమ్ మెగావాట్స్, అప్పుడు triacs are not useful for us in AC power applications. Then we need to go for this thyristor. And this triac and thyristor can operate at low frequency, తక్కువ frequency. ఎందుకంటే ఇట్ ఈస్ ఇఫ్ యూ లుక్ ఎట్ ది లో ఫ్రీక్వెన్సీస్ అంటే పవర్ ఫ్రీక్వెన్సీ అంటే ఏసీ పవర్ ఎక్కడ ఏ ఫ్రీక్వెన్సీ దగ్గర జనరేట్ అవుతుంది అంటే ఇన్ ఇండియా ద ఏసీ పవర్ విల్ గెట్ జనరేటెడ్ బై ది జనరేటింగ్ స్టేషన్స్ 50 at a frequency of 50 Hz. In US, that value is 60 Hz. So these frequencies, 50 Hz frequency ni 60 Hz frequency ni emantamu ante power frequency ani cheppi antamu. So thyristors can operate at power frequencies. Okay, MOSFETs and IGBTs will operate at some higher frequencies. So frequency పెరిగే కొద్దీ ఏం జరుగుతుంది అంటే పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ అంటే సామర్థ్యం. ఓకే, పవర్ ట్రాన్స్ఫర్ క్యాపబిలిటీ డిక్రీజెస్. అది ఎలా డిక్రీజ్ అవుతుంది అన్నది ఆ కన్సర్న్ యూనిట్లు వచ్చినప్పుడు ఆ సర్క్యూట్స్ తోటి మీరు అర్థం చేసుకుంటారు. నౌ వి సీ వాట్ ఈజ్ ఏ థైరిస్టర్. థైరిస్టర్ అంటే ఏమిటి? థైరిస్టర్ ఈజ్ ఎ ఫ్యామిలీ ఆఫ్ సెమీకండక్టర్ డివైసెస్ యూజ్డ్ ఫర్ కంట్రోల్ ఆఫ్ పవర్ ఇన్ DC and AC systems. This thyristor is a family of semiconductor devices. There are several semiconductor devices. It is one of the member in the family of semiconductor devices, and the main purpose of this thyristor is to control the power. Control power either in AC or in DC systems. So this thyristor is having the characteristics similar to a thyratron tube. ఈ థైరిస్టర్ యొక్క క్యారెక్టర్ అంటే లక్షణం సిమిలర్ టు ఏ థైరట్రాన్ ట్యూబ్. థైరట్రాన్ ట్యూబ్కి ఏదైతే లక్షణాలు ఉన్నాయో అలాంటి సరి సమానమైన లక్షణాలు కలిగి ఉంటుంది. కానీ బట్ ఇన్ కన్స్ట్రక్షన్ వ్యూ, బికాస్ థైరిస్టర్ ఇస్ ఎ ఫిజికల్ డివైస్, ఇట్ ఈస్ టు బి మ్యానుఫ్యాక్చర్డ్, రైట్? సో ఇన్ కన్స్ట్రక్షన్ వ్యూ ఇట్ బిలాంగ్స్ టు ఎ ట్రాన్సిస్టర్. అంటే ఒక ట్రాన్సిస్టర్ని ఎలా అయితే మ్యానుఫ్యాక్చర్ చేస్తారో అదే పద్ధతి ఉపయోగించి ఈ థైరిస్టర్ని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. కాబట్టి థైరట్రాన్ ట్యూబ్లో ఉన్న మొదటి 4 అక్షరాలు ట్రాన్సిస్టర్లో ఉన్న చివరి 5 అక్షరాలు తీసుకొని కలిపితే ఏమవుతుందంటే థైరిస్టర్. సో థైరిస్టర్ ఈజ్ ఎ డివైస్ దట్ హ్యాస్ ది క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ సిమిలర్ టు థైరట్రాన్ ట్యూబ్ అండ్ హ్యావ్ ఎ కన్స్ట్రక్షన్ సిమిలర్ టు ట్రాన్సిస్టర్. ఇక్కడ నాగసాయి చెప్పాడు ట్రాన్సిస్టర్ కెన్ వర్క్ లైక్ ఎ స్విచ్. ట్రాన్సిస్టర్ కెన్ వర్క్ లైక్ ఎ స్విచ్ ఇఫ్ ఇట్ ఈస్ ఆపరేటెడ్ ఇన్ సాచురేషన్ రీజియన్ అండ్ కట్ ఆఫ్ రీజియన్. థైరిస్టర్ మూలంగా సిగ్నల్ యాంప్లిఫై చేయడం కుదరదు. థైరిస్టర్ మూలంగా సిగ్నల్ యాంప్లిఫై చేయడం కుదరదు, కానీ ఇట్ కెన్ మేక్ టు వర్క్ లైక్ ఎ స్విచ్. ఇట్ కెన్ మేక్ టు వర్క్ లైక్ ఏ స్విచ్, కానీ ఇట్ ఈస్ ఏ కంట్రోల్డ్ స్విచ్. కంట్రోల్డ్ స్విచ్కి మామూలు స్విచ్కి తేడా ఏంటి అంటే ఆటోమేటిక్గా పని జరగాలి అనుకుంటే కంట్రోలింగ్ యాక్షన్ అని చెప్పి అన్నాను. ఇందాక చెప్పాను కదా కంట్రోలింగ్ అంటే ఏమిటి అని. ఆటోమేటిక్గా జరగటాన్ని ఏమన్నాము? కంట్రోలింగ్ అని చెప్పి అన్నాను. ఓకే, సో థైరిస్టర్ ఈజ్ ఏ కంట్రోల్డ్ స్విచ్. థైరిస్టర్కి డయోడ్కి మధ్య తేడా ఏమీ లేదు. థైరిస్టర్ ఫంక్షన్స్ లైక్ ఏ డయోడ్. థైరిస్టర్ ఫంక్షన్స్ లైక్ ఏ డయోడ్. ఒక డయోడ్ ఎలా పనిచేస్తుందో అలానే పనిచేస్తుంది థైరిస్టర్. కానీ థైరిస్టర్కి డయోడ్కి తేడా ఏమిటి అంటే డయోడ్ ఈజ్ ఏ అన్కంట్రోల్డ్ స్విచ్. ఒక్కసారి డయోడ్ని ఫార్వర్డ్ బయాస్ చేసావు అనుకో, నువ్వు రివర్స్ బయాస్ చేసేంత వరకు అది ఫార్వర్డ్ వోల్టేజెస్ని బ్లాక్ చేయదు, కానీ థైరిస్టర్ బ్లాక్ చేయగలుగుతుంది. అదే తేడా. సో థైరిస్టర్ ఈజ్ ఏ కంట్రోల్డ్ స్విచ్, a diode is a uncontrolled switch. So thyristor is a solid state device like transistor and has characteristics that are similar to thyratron tube. It is a solid state device like a transistor. ట్రాన్సిస్టర్కి ఎన్ని టెర్మినల్స్ ఉంటాయి? 3 టెర్మినల్స్ ఉంటాయి. కానీ
దీని యొక్క క్యారెక్టరిస్టిక్ అంటే లక్షణాలు. థైరిస్టర్ హ్యాస్ 3 terminals బట్ ది క్యారెక్టరిస్టిక్స్ దట్ ఆర్ సిమిలర్ టు ఏ థైరెట్రాన్ ట్యూబ్. మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది వై ఐ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ థైరెట్రాన్ ట్యూబ్. థైరిస్టర్. A thyristor is a solid state semiconductor device with 4 layers of alternating P and N type materials. Thyristor is a solid state device with 4 layers of alternating P and N type material. ముందు ఒక P మెటీరియల్ ఉంటుంది, దాని పక్కన ఒక ఇంకో N మెటీరియల్ ఉంటుంది, దాని పక్కన ఇంకో P మెటీరియల్ ఉంటుంది, దాని తర్వాత ఇంకో N మెటీరియల్ ఉంటుంది. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వెనెవర్ యూ జాయిన్ 2 dissimilar semiconductor devices side by side, a junction will get formed. A junction will get formed. So, ఒక జంక్షన్ ఫామ్ అవుతుంది. అలాగా 4 లేయర్స్ని పక్కన పెట్టడం వల్ల ఎన్ని జంక్షన్స్ ఫామ్ అవుతాయి? ఎనీబడి కెన్ ఆన్సర్. 4 జంక్షన్ని ఒక P పక్కన N పక్కన P, మళ్ళీ అదే P పక్కన N పెట్టాను. ఎన్ని జంక్షన్లు ఫామ్ అవుతాయి? హౌ మెనీ జంక్షన్స్ విల్ గెట్ ఫార్మ్డ్? 3 junctions. స్వామినాథన్ చెప్పాడు 3 junctions. సో థైరిస్టర్ ఈజ్ ఏ 4 layer 3 junction 3 terminal device and it acts as a bistable switch. Bistable switch కి ఎన్ని స్టేట్లు ఉంటాయి? 2 స్టేట్లు ఉంటాయి. ఒకటి ఆన్, ఇంకొకటి ఆఫ్. బట్ ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ bistable switch, conducts when the gate receives a current trigger. గేట్కి ఎప్పుడైతే మనం గేట్ ద్వారా ఎప్పుడైతే కరెంట్ పంపించామో అప్పుడు కండక్ట్ చేస్తుంది. అండ్ కంటిన్యూ టు కండక్ట్ అంటిల్ ది వోల్టేజ్ అక్రాస్ ది డివైస్ ఇస్ రివర్స్ బయాస్. ఎంతవరకు కండక్ట్ చేస్తుంది అంటే ఇట్ విల్ కంటిన్యూ ఇన్ కండక్షన్ అంటిల్ ద వోల్టేజ్ అక్రాస్ ఈస్ బికమింగ్ రివర్స్ బయాస్డ్ ఆర్ అంటిల్ ద వోల్టేజ్ ఇస్ రివర్స్. వోల్టేజ్ రివర్స్ చేసేంత వరకు, రిమూవ్ చేసేంత వరకు, లేదా వోల్టేజ్ రివర్స్ అయ్యేంత వరకు అది థైరిస్టర్ కండక్షన్లో ఉంటుంది. ఇట్ ఈస్ ఎ బైస్టేబుల్ స్విచ్. రెండు స్టేబుల్ స్టేట్స్ ఉంటాయి. ఒక ఆన్ స్టేట్, ఇంకొకటి ఆఫ్ స్టేట్. ఆన్ స్టేట్ ఏమో ఒక స్టేబుల్ స్టేట్, ఆఫ్ స్టేట్ ఏమో ఇంకొక స్టేబుల్ స్టేట్. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ థైరిస్టర్స్? దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ థైరిస్టర్స్. ద వే హౌ దే బ్రాట్ ఇన్ టు ఆఫ్ స్టేట్. ఆన్ అయిన థైరిస్టర్ని ఆఫ్ స్టేట్కి తీసుకురా వచ్చే దీన్ని బేస్ చేసుకొని దేర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ థైరిస్టర్స్ ఆర్ దేర్. సో దీస్ ఆర్ ది సమ్ members of thyristors. First one is forced commutated thyristor. What is meant by forced commutation? I will explain during the commutation techniques of thyristor. Tarvata line commutated thyristor. These line commutated thyristors are used in phase controlled rectifier. Here we come across through a new word, commutated or commutation. ఎస్ ఇది ఎవరో చెప్పారు, శ్వేత చెప్పింది, రివర్సల్ ఆఫ్ కరెంట్. ద మ్యాగ్నిట్యూడ్ కరెంట్ విల్ గెట్ రివర్స్డ్. ద కరెంట్ విల్ గెట్ రివర్స్డ్. సో కామ్యుటేషన్ అంటే ద ప్రాసెస్ ఆఫ్ రివర్సింగ్, ద ప్రాసెస్ ఆఫ్ రివర్సింగ్ ది స్టేట్. రివర్సింగ్ ది స్టేట్. స్టేట్ రివర్సల్ అంటే ఏంటి? ఆన్ స్టేట్కి రివర్స్ ఏంటి? 2 బైస్టేబుల్ స్టేట్స్ అని చెప్పన్నాం మనం ట్రాన్సిస్టర్లో. థైరిస్టర్ ఇట్ ఆపరేట్స్ ఇన్, ఇట్ ఈస్ ఎ బైస్టేబుల్ డివైస్ అని చెప్పాను. 2 స్టేట్లు, ఒకటేమో ఆన్ స్టేట్, ఇంకొకటేమో ఆఫ్ స్టేట్. ఆన్ స్టేట్కి రివర్స్ ఏమిటి? ఆఫ్. ఆఫ్ స్టేట్కి రివర్స్ ఏంటి? ఆన్. సో ఈ కామ్యుటేషన్ ఈజ్ ది ప్రాసెస్ ఆఫ్ బ్రింగింగ్ థైరిస్టర్ ఫ్రమ్ ఆన్ స్టేట్ టు ఆఫ్ స్టేట్. Commutation is a process of bringing thyristor from on state to off state. ఆన్ స్టేట్లో ఉన్న థైరిస్టర్ని ఆఫ్ స్టేట్లోకి తీసుకురావటాన్ని ఏమంటాము? కామ్యుటేషన్ అంటాము. సో ఈ కామ్యుటేషన్ ఎలా జరుగుతుంది అన్న దాన్ని బేస్ చేసుకొని వీటిని క్లాసిఫై చేశారు. ఫోర్స్డ్ కామ్యుటేటెడ్ థైరిస్టర్, బలవంతంగా ఆన్ స్టేట్ నుండి ఆఫ్ స్టేట్కి తీసుకొస్తున్నామా, లేదా రెండోది ఏంటి? లైన్ కామ్యుటేటెడ్, సహజంగా న్యాచురల్గా ఆన్ స్టేట్ నుండి ఆఫ్ స్టేట్కి తీసుకొస్తున్నామా అన్న దాన్ని బేస్ చేసుకొని ఫోర్స్డ్ కామ్యుటేటెడ్ థైరిస్టర్, లైన్ కామ్యుటేటెడ్ థైరిస్టర్ అండి. తరువాత గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్. థైరిస్టర్లో ఉన్న అడ్వాంటేజ్ అనుకోండి, డ్రాబ్యాక్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. వన్స్ ద సిగ్నల్ ఈజ్ అప్లైడ్ బిట్వీన్ గేట్ అండ్ క్యాథోడ్,
the junction J2 will lose its control over the conduction. కండక్షన్ మీద గేటు కంట్రోల్ మొత్తం కోల్పోతుంది అనమాట. ఎప్పుడైతే గేట్కి మనం ట్రిగ్గర్ అప్లై చేసామో అప్పుడు ఏం జరుగుతుంది, ద కంట్రోల్ ద కండక్షన్ ఈజ్ అన్కంట్రోలబుల్. ద కండక్షన్ విల్ బికమ్ అన్కంట్రోలబుల్. సో అలాంటప్పుడు మళ్ళీ ఆ కంట్రోల్ని ఆ కండక్షన్ కంట్రోల్ స్టేట్లోకి తీసుకురావాలంటే ఏం చేయాలి అంటే గేట్ హ్యాస్ టు రీగెయిన్ ఇట్స్ ప్రాపర్టీ. గేట్ టెర్మినల్ ఏం చేయాలి, దాని యొక్క ప్రాపర్టీని రీగెయిన్ చేయాలి, మరి సంపాదించుకోవాలి. రీగెయినింగ్ అంటే సంపాదించుకోవటం, రీగెయిన్ చేయాలి. ఆ రీగెయిన్ చేయడానికి ఏం చేస్తారంటే జీటీఓలో గేట్ టర్న్ ఆఫ్ థైరిస్టర్లో గేట్ టెర్మినల్ ద్వారా నెగిటివ్ పల్స్ అప్లై చేస్తారు. నెగిటివ్ పల్స్ అప్లై చేస్తే ఏమవుతుందంటే థైరిస్టర్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. థైరిస్టర్ టర్న్ ఆఫ్ అయిపోతుంది. సో దాన్ని జీటీఓ అని చెప్పి అంటాం. అట్లనే రివర్స్ కండక్టింగ్ థైరిస్టర్. సో ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్ రివర్స్. ఇట్ కండక్ట్స్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్, అంతే. తర్వాత స్టాటిక్ ఇండక్షన్ థైరిస్టర్, గేట్ అసిస్టెడ్ టర్న్ ఆఫ్ థైరిస్టర్, light activated silicon controlled rectifier. I will explain about LASCR while I am explaining turn on methods of SCR. SCR యొక్క టర్న్ ఆన్ మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను మీకు LASCR గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో silicon controlled rectifier. Why it is called silicon controlled rectifier? The modern era of power electronics has begun with the invention of silicon controlled rectifier. We simply call it as SCR by Bell Laboratories in 1956. In 1956, Bell Laboratories has manufactured the first silicon controlled rectifier, semiconductor device that was manufactured with the material silicon. అందులో silicon అనే మెటీరియల్ ఉపయోగిస్తాము. It functions like a rectifier. And the rectifier action is కంట్రోల్డ్ యాక్షన్. కంట్రోలింగ్ అంటే నియంత్రించడం అనమాట. నియంత్రించడాన్ని ఏమంటాము, కంట్రోల్ అని చెప్పి అంటాము. సో ది సిలికాన్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ మెటీరియల్ ఇన్ ది సెమీకండక్టర్ డివైస్ అండ్ దిస్ పర్టికులర్ డివైస్ యూజ్డ్ ఫర్ ది ప్రాసెస్ ఆఫ్ rectification, and the rectification process what we achieved is a controlled process. That is the reason why this device is called as silicon controlled rectifier. Silicon controlled rectifier is one of the major component in the family of thyristors. Thyristors family lo one of the major component. 100 థైరిస్టర్ డివైజెస్ ఉన్నాయి అనుకోండి, అందులో 95 థైరిస్టర్ కాంపోనెంట్స్ ఎస్సీఆర్సే ఉంటాయి అన్నమాట. అందుకని థైరిస్టర్ అంటే ఎస్సీఆర్ అని ఒక సినోనిమ్ అయిపోయింది. థైరిస్టర్ అన్న ఎస్సీఆర్ అన్న ఒకటే అన్నట్లుగా మారిపోయింది అనమాట. సో వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్సీఆర్? ఎందుకు దాన్ని ఎస్సీఆర్ అని చెప్పి అంటాము? సిలికాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఇట్స్ కన్స్ట్రక్షన్, ఆపరేట్స్ యాజ్ ఎ రెక్టిఫైర్. రెక్టిఫైర్ అంటే ఏమిటి? Rectification is the process of converting an alternating voltage into direct voltage. AC voltage ni DC voltage ga marche process ni emantamu rectification antamu. The device or the circuit that was used for this process, rectification process ku upayoginche circuit ni emantamante rectifier antamu. Em chestundi rectifier? It offers very low resistance in the forward direction. ఫార్వర్డ్ వోల్టేజెస్ అప్లై చేసినప్పుడు ఈ రెక్టిఫైయర్ సర్క్యూట్ ఏం చేస్తుంది అంటే చాలా తక్కువ రెసిస్టెన్స్ని ఫార్వర్డ్ డైరెక్షన్లో ఆఫర్ చేస్తుంది. తక్కువ రెసిస్టెన్స్ ఉండటం వల్ల ఏమవుతుంది? ఎక్కువ కరెంట్ ఫ్లో అవుతూ ఉంటుంది. అండ్ ఆఫర్స్ వెరీ హై రెసిస్టెన్స్ ఇన్ ది రివర్స్ డైరెక్షన్. రివర్స్ డైరెక్షన్లో ఎక్కువ రెసిస్టెన్స్ని ఆఫర్ చేస్తుంది. ఎక్కువ రెసిస్టెన్స్ ఆఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఎంతైతే వోల్టేజ్ అప్లై చేసామో ఆ వోల్టేజ్ లోడ్ దగ్గరికి చేరకుండా బ్లాక్ చేసేస్తుంది. అండ్ ఇట్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఏ కంట్రోల్ డివైస్. దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ SCR. సో నౌ వి సీ ద టెర్మినల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ థైరిస్టర్ ఆర్ SCR. This SCR consists of 4 layers of alternate P and N type silicon semiconductor forming 3 junctions. ఇందాక మీకు చెప్పారు 4 లేయర్లు పక్క పక్కన పెడితే 3 జంక్షన్లు వస్తాయని.
So those those three junctions are identified as J1, J2 and J3. So these are the four semiconductor layers that are placed side by side. First, a P layer is placed. Immediately adjacent to this P layer, an N layer is placed. In adjacent to this N layer, another P layer is placed. Adjacent to that P layer, another N layer is placed. Like this, this P layer is known as outer P layer. So the terminal that was connected to outer P layer is known as anode, and this terminal is known as outer N layer. The terminal that was connected to outer N layer is known as cathode, and the middle P layer is known as inner P layer. The terminal that was connected to inner P layer is known as gate. So there forms three junctions. Junction J1 is formed between outer P layer and inner N layer. Junction J1 is formed between outer P layer and inner N layer. Junction J2 is formed between the inner layers. Rendu inner layerల మధ్య junction J2 form అవుతుంది. And junction J2 is formed between N and P layer. N layer కి P layer కి మధ్య ఫామ్ అయిన junction J2 అన్నమాట. And J1 and J3 are the junctions that are formed between P and N layers. చూడండి, దీనిని జంక్షన్ J1 అని చెప్పి అంటాము. ఇది జంక్షన్ J2, ఇది జంక్షన్ J3. సో ఎనీ డౌట్స్ ఏమైనా ఉన్నాయా?